సమావేశాన్ని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఒక కార్యక్రమాన్ని మేము గతంలో ఏదైతే 4 పథకాలకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు సంబంధించి, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి జనవరి 26వ తారీఖు నాడు మేము లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పి గతంలో కేబినెట్ సమావేశం అయిన తర్వాత ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డులకి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటినీ క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా మీకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు. వచ్చినటువంటి ఈ లక్షలాది అప్లికేషన్స్ని క్రోడీకరించి వాటన్నిటినీ పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా జనవరి 26 నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు. అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని, లాంఛనంగా ప్రారంభించాలని గతంలో కేబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని, ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ ఇందులో చాలామంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయినాయి, మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు.